హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ ముచ్చట్లు. ఈరోజు మనం తాండేల్ సినిమా మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో, చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం తండేల్. ఈ సినిమా నాగ చైతన్య కెరియర్కి చాలా ఇంపార్టెంట్. తన కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా, తన కెరియర్లో ఇంకొక పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా ఈ తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి రీసెంట్గానే కార్తికేయ 2తో ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నాడు. అలానే హీరోయిన్ సాయి పల్లవి కూడా రీసెంట్గా అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. బట్ మన నాగ చైతన్యకి మాత్రం లాస్ట్ 2 మూవీస్ బిగ్ డిజాస్టర్స్ అనే చెప్పుకోవాలి. సో పర్టికులర్గా ఈ సినిమా నాగ చైతన్యకి చాలా ఇంపార్టెంట్. నాగ చైతన్య లాస్ట్ 2 మూవీస్ థ్యాంక్ యూ, అలానే కస్టడీ, ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్స్. కస్టడీ సినిమా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద డిజాస్టర్. ఇంకా థ్యాంక్ యూ సినిమా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్క నాగ చైతన్యకే కాదు, గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. వాళ్ళకి కూడా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. జనరల్గా గీతా ఆర్ట్స్ మెగా ఫ్యామిలీ హీరోస్తో కాకుండా వేరే హీరోస్తో ఇంత బడ్జెట్ పెట్టి తీయడం ఇదే ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ తండేల్ బడ్జెట్ 90 crores వరకు ఖర్చయిందంట. అల్లు అరవింద్ గారు జనరల్గానే బడ్జెట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు, కానీ తాండేల్ మూవీకి అనుకున్న దానికంటే చాలా ఎక్కువే ఖర్చు పెట్టారంట. నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలుపుకుని ఒక 50 CR వరకు రికవర్ అయ్యిందంట ఈ తండేల్ మూవీ. సో సినిమా థియేటర్లలో అట్లీస్ట్ 40 to 45 crores కలెక్ట్ చేస్తే గానీ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ సేవ్ అవ్వదు. ఈ మూవీలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. ఎస్పెషల్లీ బుజ్జితల్లి అయితే బ్లాక్ బస్టర్ సాంగ్. సినిమాకి చాలా హైప్ తెచ్చింది ఈ బుజ్జితల్లి సాంగ్. అలానే రీసెంట్ గా రిలీజ్ అయిన హైలెసో సాంగ్ కూడా మూవీకి చాలా మంచి బజ్ తెచ్చింది. బట్ 2 days బ్యాక్ రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆ బజ్ ని మ్యాచ్ చేయలేకపోయింది. ట్రైలర్ చాలా ఆర్డినరీగా కట్ చేశారు, చాలా యావరేజ్ గా కట్ చేశారు. బుజ్జితల్లి పాట క్రియేట్ చేసిన హైప్ ని ఆ ట్రైలర్ మ్యాచ్ చేయలేకపోయింది. బట్ స్టిల్ పబ్లిక్ లో తండేల్ కి బానే బజ్ ఉంది. సాయి పల్లవి క్యారెక్టర్, అలానే నాగ చైతన్య మరియు సాయి పల్లవి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అయితే మాత్రం ఈ తండేల్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది. నాగ చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ TFI. తన లాస్ట్ 2 సినిమాస్ థియేటర్లో చూసినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత మంచి పొటెన్షియల్ ఉన్న హీరోకి ఎందుకు రైట్ స్క్రిప్ట్స్ పడట్లేదా అని. కానీ ఈసారి మాత్రం చైతన్య ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో నాగ చైతన్య మంచి హిట్ కొడతాడని నాకు అనిపిస్తుంది. అలానే తన కెరియర్లో ఫస్ట్ 100 crores గ్రాసర్గా ఈ సినిమా నిలుస్తుందని కూడా అనిపిస్తుంది. నేనైతే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ తండేల్ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కూడా కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా మూవీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.